రైట్. మొత్తంగా తెలంగాణలో రెడ్లది ఆధిపత్యం నడుస్తూ ఉంది. మొత్తంగా దొరల ఆధిపత్యం తర్వాత ఇప్పుడు రెడ్ల ఆధిపత్యం నడుస్తూ ఉంది. నిన్న రీసెంట్గా పసిగుడ్డు కాళ్ళ కింద దొరల ఏమంటారు రెడ్ల బూట్ల కింద రీసెంట్గా పెద్ద అల్లర్లు జరిగింది కుమ్మరిగట్ట. ఏం చెప్తారు? అంటే దొరల అహంకారం రెడ్ల అహంకారం నిన్ననో మొన్ననో లేకపోతే నాగర కర్నూలు కుమ్మర గ్రామంలో పుట్టలే. అది అనాదిగా వస్తుంది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి దాన్ని కొనసాగిస్తాడు. అనాదిగా వస్తున్నది. సొంత జిల్లా నేను ఏం చెప్తాను, అక్కడ రెడ్ల అనేది ఆధిపత్యం. ఆయన రెడ్డి అయినా కదనే, ఇక సీఎం అనేది నీకు లేదు ఇక్కడ రెడ్డి ఆయన కూడా. నేనేమంటున్నా అంటే ఈ ఆధిపత్యం అనేది అనాదిగా వస్తూనే ఉంది. అనాదిగా వచ్చేదాన్ని యనమల రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు అంతే. కొనసాగింపులో భాగంగా ఊగిసలాడుతుండు. బట్ నేనేమంటానంటే కుమ్మర గ్రామంలో జరిగినటువంటి ఘటన నేను ఇది ప్రజలకు కూడా ప్రజల్ని హెచ్చరిస్తున్నాను. నేను మిమ్మల్ని రాని అని గుళ్ళకి మిమ్మల్ని ఊరుకోమన్నారా? మిమ్మల్ని మనుషులే కాదంటుంటే మీరు గుళ్ళకి పోతారా? రెండోటి